కాసేపట్లో రాజాసింగ్తో బండి సంజయ్ భేటీ కానున్నారు. కొంతకాలంగా రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాజాసింగ్ బండి సంజయ్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి తెలంగాణ బీజేపీ పార్టీలో గత కొద్ది రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకి పార్టీకి అంటిముట్టినట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు కూడా పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. పార్టీలో ఏ రకమైన నిర్ణయం జరిగినప్పటికీ కూడా దాన్ని బాహాటంగా విమర్శిస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ గత కొద్ది రోజులుగా పర్టికులర్ గా మొన్న గడిచినసారి బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమావేశాల్లో పూర్తిగా సమావేశాలకు దూరంగా ఉన్నటువంటి రాజాసింగ్ కేవలం ఒకరోజు మాత్రమే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులున్నా నేరుగా బాహాటంగానే విమర్శిస్తూ వస్తున్నారు. పర్టికులర్ గా కిషన్ రెడ్డి టార్గెట్ గా ఈ మధ్యకాలంలో రాజాసింగ్ చేసినటువంటి ఆరోపణలు పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్టీ దూతగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ గోషామహల్ నియోజకవర్గానికి రాబోతున్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో ఆయన గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశపురి హనుమాన్ టెంపుల్లో ప్రత్యేకంగా పూజలు చేయనున్నారు. ఆ పూజల అనంతరము రాజాసింగ్ అసంతృప్తి గల కారణాలు, పార్టీకి ఆయన దూరంగా ఉండడం గల రీజన్స్ వీటన్నిటిపైన సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన రద్దు చెప్పేలాగా వారిద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. పర్టికులర్ గా గత కొద్ది రోజులుగా తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలు సహకరించలేదు, ఎంపీలు సహకరించలేనటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో బాహాటంగా బయటకు వచ్చి విమర్శలు చేసింది మాత్రం కేవలం గోషామహల్ ఎమ్మెల్యే మాత్రమే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్ పెరిగిపోయింది. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చబోతుంది. కొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి పార్టీలో ఒకే మాట పైన ఒకే ఎజెండా పైన పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బండి సంజయ్ దీని అంశాన్ని లీడ్ తీసుకొని ఇవాళ ఆయనతో మాట్లాడే అవకాశం తెలుస్తుంది. కాసేపట్లో గోషామహల్ నియోజకవర్గానికి బండి సంజయ్ వెళ్లనున్నారు. ఇద్దరి మధ్య మాట మంది జరగనుంది. ఆ తర్వాత ఇద్దరు ఏం డిస్కస్ చేసుకున్నారు, పార్టీలో జరుగుతున్న అంశాలను ఏ అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని చర్చించిన దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.